రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా ప్రజలకు ఇసుక కష్టాలు కడతేరలేదు. దీంతో భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్నారు. రీచ్లలో దండిగా ఇసుక ఉన్నప్పటికీ విడుదల చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని నిర్మాణదారులు, కార్మికులు వాపోతున్నారు. అనకాపల్లి జిల్లాలో ఇసుక కష్టాలపై వీబీసీ ఆన్ టీవీ ప్రత్యేక కథనం. భవన నిర్మాణాలు సహా ఇతరత్ర పనులకు అనకాపల్లి జిల్లాలో ఇసుక లభించిన పరిస్థితి నెలకొంది. ఎక్కడ అధికారికంగా ఇసుక రీచ్లు అందుబాటులో లేకపోవడంతో చిన్నపాటి పనులకు కూడా ఇసుక లభించడం లేదు. గతంలో ఉన్న ఇసుక డిపోలో అక్రమాలు జరిగాయంటూ అధికారులు దాన్ని మూసేయడంతో ఇసుక కొరత ఏర్పడింది. నర్సీపట్నం డిపోలో సుమారు 40,000 టన్నుల ఇసుక నిల్వ ఉన్నప్పటికీ పర్యావరణ అనుమతులు లేకుండా తవ్వకాలు జరిపారంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఫిర్యాదు చేయడంతో అక్కడ ఇసుక అమ్మకాలు ఆపేశారు. మరోవైపు అటు గోదావరి, ఇటు వంశధార, నాగవల్లి నదుల్లో వరదలు కొనసాగుతుండటంతో ఇసుక తవ్వకాలకు వీలు కావడం లేదు. ఇదే అదునుగా భావించిన కొంతమంది అక్రమార్కులు జిల్లాలోని నదుల నుండి అక్రమంగా ఇసుకను తవ్వి రాత్రిపూట ట్రాక్టర్లు, లారీల్లో పట్టణ ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయిందని చెప్పుకుంటున్నారు, కానీ మా కార్మికులకి రీస్క్ అని చెప్పేశారు, కానీ ఇసుక దొరకట్లేదు. దానివల్ల మన జిల్లా అయితేనేమి, రాష్ట్రం అయితేనేమి, మన నర్సీపట్నంలోనే ముఖ్యంగా 5,000 మంది కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రోజు ఒక పూట తింటే ఒక పూట లేని పరిస్థితులు ఉన్నారు. ఆ పిల్లల చదువులు అయితేనేమి, వాళ్ళకి తిండి అయితేనేమి, వాళ్ళకి చదువు విషయంలో అయితేనేమి పీజీలు కట్టలేని పరిస్థితులు కూడా ఉన్నారు. కనుక మాకు ఫ్రీస్గా ఇప్పించి, లేదా దగ్గరలో ఉన్న తాండవా కానీ, ఉత్తరవాహిని కానీ, వాగారూపాలెం కానీ, కొండలగ్రం కానీ లోకల్స్గా ఫ్రీగా ఇప్పిస్తారని చెప్పేసి ప్రభుత్వ అధికారులు కూడా కార్మిక సంఘాల నుంచి కోరుతున్నాం. జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నం, చోడవరం, అచ్యుతాపురం, నక్కపల్లిలో ఇసుక డిపోలు ఉండేవి. వైసీపీ హయాంలో ఆయా డిపోల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అనకాపల్లి, చోడవరం, అచ్యుతాపురం ఇసుక డిపోలను అధికారులు మూసేశారు. నర్సీపట్నం, నక్కపల్లి డిపోలలో మాత్రమే ఇసుక నిల్వలు ఉన్నాయి. అయితే నర్సీపట్నం డిపోలో తేడాలు ఉన్నాయని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఫిర్యాదు చేయడంతో అధికారులు అక్కడ అమ్మకాలు నిలిపేశారు. సెప్టెంబర్ 19న ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ ప్రారంభించే నాటికి నక్కపల్లి డిపోలో సుమారు 17,000 టన్నుల ఇసుక ఉండేది. అది కూడా ఆన్లైన్లో ఒక్క రోజులోనే అమ్ముడుపోయినట్లు అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇసుక ఇలాగే కరోనా టైంలోనూ కూడా ఆపడం జరిగింది. అప్పుడు కూడా ఇలాగే ర్యాలీ చేస్తే ఇసుక ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితిగా 100 రోజులు పూర్తయిన సందర్భంగా పండగలు చేసుకుంటున్నారు, కానీ ఇసుక ఇవ్వట్లేదు. ఇసుక అయితే మనకి 80,000 టన్నులు పాయింట్లో ఉంది, కానీ అదేదో దొంగలు పడ్డారని చెప్పేసి సాకుతో మనకి ఇసుక ఇవ్వలేదు. అలాగే రీచ్ల దగ్గరికి కూడా ఇసుక తీసుకొస్తుంటే పోలీసులు కూడా పట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఇసుక రిలీజ్ చేయాలని ఉచిత ఇసుక అని పేరుతో కనీసం 100 రోజులు పూర్తయినా ఇసుక ఇచ్చి సంబరాలు చేసుకుంటారని ఇప్పటి వరకు మేము వెయిట్ చేసాం, కానీ ఇప్పటికీ కూడా ఇసుక ఇవ్వని పరిస్థితి, ఇసుక దొరకని పరిస్థితి. ఇప్పుడు ఇలాగే ఉంటే నెక్స్ట్ ప్రభుత్వం పడిపోవడం గ్యారంటీ. కాబట్టి ఇప్పుడైనా తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఇవ్వాలని కోరుచు సెలవు తీసుకున్నాం.
భవన నిర్మాణాల కోసం ఇస్తున్న ఇసుకకు రవాణా ఛార్జీలు మాత్రమే తీసుకొని ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకువచ్చింది. ఇసుక ఆన్లైన్ బుకింగ్ విధానం మైనింగ్ రవాణా శాఖ ద్వారా అందుబాటులోకి తెచ్చారు. ఇసుక అవసరమైన వారు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. అయితే సుమారు నెల రోజుల నుంచి వర్షాలు విరివిగా కురుస్తుండటంతో అనకాపల్లి జిల్లా అవసరాలకు ఇసుకను రప్పించే గోదావరి నదిలో వరద ఉధృతి కారణంగా ఇసుక తవ్వకాలు నిలిపేశారు. దీంతో ఉచిత ఇసుక ఆన్లైన్ పోర్టల్లో ఇసుక నిల్వలు ఉన్నట్టు చూపించడం లేదు. ఫలితంగా భవన నిర్మాణాలకు ఇసుక కొరత ఏర్పడింది. పేరు అడిగర్ల రాజు, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిని. ఈరోజు నర్సీపట్నం రెవెన్యూ కేంద్రం, నర్సీపట్నం పరిధి మండలాల్లో కూడా ఈరోజు తీవ్రంగా ఇసుక కొడుతుంది. మనకి గబ్బాడ ఇసుక రీచ్ ఉంది. సుమారు 40,000 మెట్రిక్ టన్నుల ఇసుక అక్కడ నిల్వ ఉంది. కానీ ఇసుక కరప్షన్ జరిగిందని చెప్పేసి ప్రభుత్వ ఆదేశాల మేరకు విచారణకు ఇచ్చారు. ఆ విచారణ తన యొక్క తదుపరి అంశాలు ప్రభుత్వం వెల్లడించాల్సిన అవసరం ఉంది, ఇంకా వెల్లడించలేదు. ఏదేమైనా ఇసుక రిలీజ్ చేయాలని చెప్పేసి మేము ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే నర్సీపట్నం కేంద్రంలోనే 32 రకాల భవన నిర్మాణ కార్మికులు, సుమారు 5 నుంచి 10,000 మంది వివిధ రకాల పనులు చేసే కార్మికులు ఉన్నారు. 3 నెలలు కావస్తుంది. పనులు లేక కార్మికులు ఈరోజు రోడ్డును పడాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే ఈరోజు వాళ్ళందరూ ఫైనాన్స్, అట్లాగే విషజ్వరాలు, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల చదువులు ఇవన్నీ గడవాలంటే కార్మికులు పని ఉండాలి. పని ఉంటే తప్ప పూట గడవని కార్మికులు ఈరోజు రోడ్డుకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం ముందు చొరవగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఇసుక ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై అధికారులు కూడా స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. నర్సీపట్నం ప్రాంతంలో ఇసుక లభించకపోవడంతో తాపీ మేస్త్రీలు, భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనులు లేక తీవ్ర ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. మరోవైపు ఇసుక కొరత ఆసరాగా చేసుకున్న కొంతమంది అక్రమార్కులు నదులలో యథాచ్ఛగా అక్రమ తవ్వకాలు జరుపుతున్నారు. నదుల్లో నుండి టైరు, బండ్లతో తీసుకెళ్లొచ్చు అని ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. నదుల్లో నుంచి టైరు బండిలో ఇసుకను బయటకు తీసుకొచ్చి సమీపంలో తోటల్లో, ఖాళీ స్థలాల్లో నిల్వ చేసి రాత్రిపూట ట్రాక్టర్లు, లారీల్లో ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ఇటీవల వరకు టైరు బండి ఇసుక 900కు లభించేది. ఇప్పుడు 1200కు అమ్ముతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఇసుక కొరత లేకుండా చూడాలని భవన నిర్మాణ యాజమానులు, తాపీ మేస్త్రీలు, భవన నిర్మాణ కార్మికులు కోరుతున్నారు. గత గవర్నమెంట్లో వచ్చేటప్పుడు స్టార్టింగ్లో కొద్దిగా కొరతగా ఉన్న తర్వాత నుంచి ఇసుక టన్ను 900కి ఇలాగ మాకు దొరికేదండి. దొరికిన పుష్కలంగా మాకు అందరికీ పని దొరికేది. నెక్స్ట్ ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇసుక మాకు అందుబాటులో లేదు. గబ్బాడి యార్డ్ పెట్టారని అన్నారు. ఆ యార్డ్లో ఏదో అవకతవకలు జరిగాయని ఇప్పుడు ప్రజెంట్ నర్సీపట్నానికి ఇసుక సప్లై ఆపేశారు. ఇసుక సప్లై ఆపేసిన దగ్గర నుంచి గత 100 రోజులు బట్టి కూడా మా కార్మికులందరూ ఏ కూలి పని లేక కూడా అందరూ చాలా ఇబ్బందులు పాలవుతున్నారండి. ఎందుకంటే ఎప్పుడు ఏదో పనికి వెళ్తేనే పొట్టగడిసి మా కార్మికులకి ఈరోజు ఇసుక అందుబాటులో లేక, ఇసుక ఫ్రీగా దొరక్క ఏ పని ఎవరో కూడా కట్టించుకునే వాళ్ళు ముందుకు రాలేదండి. గతంలో స్టార్ట్ చేసిన కన్స్ట్రక్షన్లు కూడా మధ్యలో ఆగిపోయాయి. మధ్యలో ఆగిపోవడంలో ఏముందంటే, ఏమండి ఏదో పని చెప్పండి అంటే ఇసుక ట్రాక్టర్ 9,000 రూపాయలు అని చెప్తున్నారు. అది కూడా ఏదో దొంగచోటిని ఏదో అర్ధరాత్రి గంట 2 గంటల 3 గంటలకు వేస్తానని అంటున్నారు. ఆ 9,000కైనా వేయించుకోవడానికి ఎవరు ముందుకు రాలేదండి. ఎందుకంటే ఈ 4 రోజులు పని ఆపేసుకొని మీరు ఇంటి దగ్గర ఉండండి, ఇసుక పుష్కలంగా దొరికినప్పుడే మీరు పని చేద్దరుగానే మమ్మల్ని ఎవరిలో కేకేయలేదండి. మా కార్మికులందరూ రోడ్డును పడి ఏ డోకరాలు కానీ, ఏ సీటీలు కానీ, ఇలాంటి చిన్న చిన్న రోజు అవసరాలు కూడా డబ్బులు లేని పరిస్థితి అయిపోయిందండి. ఈరోజు మా కార్మికులందరూ కూడా ఏ పని లేక చాలా ఇబ్బందులు గురయ్యి చాలా ఇబ్బంది పడుతున్నారండి.